వైసీపీ నేతలు కార్యకర్తల్లో నిరాశ నెలకొంది. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరుసగా పర్యటనలు కొనసాగిస్తున్నారు. సుదీర్ఘకాలం తర్వాత తెలంగాణలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. లోటస్ పాండ్ లో జగన్ బస చేస్తారని అభిమానులు ఆశించారు. కార్యకర్తలు నేతలతో ముచ్చటిస్తారని కూడా ఫ్యాన్స్ భావించారు. అయితే వివాహ వేడుకకు హాజరై బెంగళూరు వెళ్లిపోయారు వైఎస్ జగన్. ఆంధ్రాలో పలు జిల్లాల్లో పర్యటించినప్పటికీ కార్యకర్తలతో వైసీపీ అధినేత ముచ్చటించినటువంటి పరిస్థితి ఉంది. కార్యకర్తలతో నేతలతో భేటీ అవ్వాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి సూచనలు ఇచ్చారు వైసీపీ కీలక నేతలు. తెలంగాణలోనైనా కార్యకర్తలతో సమావేశమవుతారని భావించినప్పటికీ కూడా నిరాశ ఎదురైంది. వైఎస్ జగన్ బెంగళూరు వెళ్లడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు కార్యకర్తలు, కీలక నేతలు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనల సరళి ప్రస్తుతం ఆ పార్టీ వర్గాల్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘకాలం తర్వాత ఆయన తెలంగాణలో పర్యటించినప్పటికీ కార్యకర్తలకు ఆ పర్యటన తీరు నిరాశనే, శూన్యాన్ని మిగిల్చిందని చెప్పాలి. సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ రావడంతో వైఎస్ జగన్ తన నివాసమైన లోటస్ పాండ్ లోనే బస చేస్తారని, అక్కడ అందుబాటులో ఉంటారని అభిమానులు, పార్టీ శ్రేణులు భావించారు. హైదరాబాద్ లో ఉన్న సమయంలో ఆయన్ను కలవడానికి, తమ సమస్యలు చెప్పుకోవడానికి, అలాగే ఆయనతో ముచ్చటించడానికి పలువురు కార్యకర్తలు, నేతలు ఆశగా ఎదురుచూశారు. కానీ జగన్ ఒక వివాహ వేడుకకు మాత్రమే హాజరై ఎవరితోనూ ప్రత్యేకంగా మాట్లాడకుండా నేరుగా బెంగళూరుకు వెళ్లిపోవడంతో వారంతా తీవ్ర అసంతృప్తి చెందారు. ఈ అసంతృప్తి కేవలం తెలంగాణ పర్యటనకే పరిమితం కాలేదు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో జగన్ పర్యటిస్తున్న తీరుపై కూడా పార్టీ వర్గాల్లో అసహనం వ్యక్తమవుతోంది. జిల్లాల్లో పర్యటనలు చేస్తున్న జగన్ క్షేత్రస్థాయి కార్యకర్తలతో గాని, స్థానిక ద్వితీయ శ్రేణి నేతలతో గాని ప్రత్యేకంగా భేటీ కాకపోవడం గమనార్హం. ఎన్నికల పరాజయం తర్వాత దెబ్బతిన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు కార్యకర్తలతో, ద్వితీయ శ్రేణి నేతలతో తరచూ సమావేశాలు నిర్వహించాలని వైసీపీ కీలక నేతలు జగన్మోహన్ రెడ్డికి పలుమార్లు సూచించినట్లు సమాచారం. అయినప్పటికీ అధినేత పర్యటనల శైలిలో ఎలాంటి మార్పు రాకపోవడం నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. కనీసం తెలంగాణ పర్యటన సమయంలోనైనా ఆయన కార్యకర్తలను కలిసి మాట్లాడతారని, కష్టకాలంలో కొండంత అండగా నిలుస్తారని ఆశించినప్పటికీ పర్యటన ముగించుకుని వెంటనే బెంగళూరు వెళ్లిపోవడంతో శ్రేణులు తీవ్ర నిరాశనైతే వ్యక్తం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఆ స్థాయిలో జన సందోహం, అక్కడ పోటెత్తడం కూడా జరుగుతోంది. కార్యకర్తలు మా అధినేతను కలవాలి, మా అధినేతతో మాట్లాడాలి, ఇది కార్యకర్తల మనోగతం. కీలక నేతలు కూడా ఒక్కొక్కసారి అపాయింట్మెంట్ దొరకనటువంటి పరిస్థితి ఉంది. కనీసం తెలంగాణకు వచ్చినప్పుడు లోటస్ పాండ్ లో ఉన్నటువంటి తన భవనంలోనైనా ఒక గంట సేపు, 2 గంటల సేపు కార్యకర్తలకి, అభిమానులకి జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉంటే బాగుంటుందనేది కార్యకర్తల మనోభిష్టం. పార్టీ ఓటమి తర్వాత ఈ నేపథ్యంలో కీలక నేతలు సూచించినటువంటి ఒక ముఖ్యమైన సూచన, గతంలో ఎమ్మెల్యేలకు కావచ్చు, కీలక నేతలకి, కార్యకర్తలకి ఒకంత అందుబాటులో ఉండటం లేదు. అధికార పక్షం ఆ విషయాల్లో ముందడుగులో ఉంది. మీరు దయచేసి కార్యకర్తలకి మనోధైర్యాన్ని ఇవ్వడం కావచ్చు, కార్యకర్తలు ఈ స్థాయిలో మిమ్మల్ని అభిమానిస్తున్నారు కాబట్టి మీకోసం పడిగాపులు కాస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ
మిమ్మల్ని చూడటానికి అక్కడికి వస్తున్నారు కాబట్టి వారి కోసం కాసేపు మీరు సమయాన్ని కేటాయించండి అని చెప్పడం కావచ్చు. ఇప్పటికే తాడేపల్లిలో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయంలో సమస్యలను విన్నవించుకోవడానికి వస్తున్నటువంటి వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించడం, వారికి భరోసానివ్వడం, వారికి ధైర్యాన్ని ఇవ్వడం ఇది చేస్తున్నారు. కానీ కార్యకర్తలతో నేరుగా మాట్లాడేటువంటి పరిస్థితి అధినేత ఆ విషయం కూడా చేస్తే రాబోయే ఎన్నికల్లో ఈ నేపథ్యంలో విజయం మనల్ని వరిస్తుందనేది చెప్తూ ఉన్నారు. దాదాపుగా 40 లక్షల ఓటు బ్యాంకు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 40% వరకు మనకు ఓటు వేసినటువంటి ప్రజలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. వారందరినీ కూడా మీరు కలిస్తే బాగుంటుంది అనేటువంటి మాట చెప్తున్నారు. అలాగే అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ చుట్టూ భద్రత, బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనైనా అధినేత తమకు అందుబాటులో ఉండాలని, నేరుగా కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వాలని వైసీపీ కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. అయితే పార్టీ అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు అధినేత తమకు అందుబాటులో ఉండి భరోసా ఇవ్వాలనేది వైసీపీ శ్రేణుల ప్రధాన డిమాండ్. మరి కార్యకర్తల నుంచి వ్యక్తమవుతున్న ఈ అసంతృప్తిని అధినేత జగన్ గుర్తించి తన పర్యటనల శైలిని మార్చుకుంటారో లేదో వేచి చూడాలి. కీలక నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా చెప్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నా గానీ ఆ జనసందోహం, అభిమానులు ఈ తాకిడిని ఆయన గుర్తించి ఆ నియోజకవర్గాల వారీగా అందరికీ అందుబాటులోకి రావాలనేటువంటి ఒక మాస్టర్ ప్లాన్ లో ఉన్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తున్నాయి. కీలక నేతలు ఆ నియోజకవర్గాల పర్యటనలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ నియోజకవర్గాల నుంచి కొంతమందిని కీలక నాయకులు కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తల్ని పిలిచి ఆ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోనే ఒకంత వారందరితో కూడా ముచ్చటించేటువంటి పరిస్థితి కావచ్చు. నియోజకవర్గాల వారీగా కీలక నేతల్ని పార్టీలోకి జాయిన్ చేయించుకునే దానికి సంబంధించి ఒక సభలాగా నిర్వహించి అక్కడ అందరికీ అందుబాటులో ఉండి ప్రసంగించాలనేది జగన్మోహన్ రెడ్డి మనోగతంగా కూడా కీలక నాయకులు చెప్తున్నారు. చూడాలి అభిమానులు, కీలక నేతలు, కార్యకర్తలు, పార్టీ ముఖ్యుల నుంచి వస్తున్నటువంటి ఈ సలహాలు, సూచనలు, ఈ విన్నపాలని జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు.